క్రీస్తు అందరికి ప్రభువు. ఏమండి? యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఎట్లా ప్రభు? నేను అడిగా వస్తుంది. నాకు అందరూ వచ్చి నేను చెప్పిన ఎట్టయ్యా అందరికి ప్రభు ఆయన యేసుక్రీస్తు. మాకు ముక్కోటి దేవతలు ఉన్నారు. యేసుక్రీస్తు అంటే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు అని అందరికి మాకు ఏం చెప్తామని అనుకున్నాం. కానీ దానికి బదులు ఏం చెప్తాం మనం? ఒకప్పుడు నేను ఒకరు అడిగినా, ఇప్పుడు తిరిగి నన్ను ఎంతో మంది అడిగినారు. నేనేం చెప్పాలా? ఒక మాట చూడండి, వేదాలు ఏం చెప్తానంటే, సర్వ పాప పరిహారం రక్త పోషణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. చూడండి, వేదాల్లో ఉంది సర్వ పాపం. ఈ లోకంలో నువ్వు అన్యుడిగా ఉండొచ్చును, ముస్లింగా ఉండొచ్చును, క్రిస్టియన్గా ఉండొచ్చు, దేశంలో ఎవరన్నా పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ పాపంలో పుడతాడు, పాపం చేస్తాడు. కానీ ఈ పాపము పోవాలంటే ఏం చేయాలి మనం? ఎవరు మనం పాపం పోగొట్టాలంటే దేవుడు దిగొచ్చి రక్తం చెందించాలంట. ఏ దేవుడు అన్న కానీ ఎవరిని వచ్చి రక్తం చెందించాలంట. అప్పుడు ఆ పాపాలు పోతుందంట. ఏందయ్యా ఇది? ఏది రక్తం చెందించే పాపాలు పోతాయా అని చెప్పి గ్రంథముల నుంచి, వేదాల నుంచి చూపించినారు నాకు. చూపించినప్పుడు నేను నమ్మిన. ఇప్పుడు యోచన చేసుకుంటే మా ముక్కోటి దేవతలు ఉన్నారండి, ఎవరు రక్తం చెందించాల. యేసుప్రభు ఒక్కడే రక్తం చించినాడు కాబట్టి యేసుప్రభు నిజమైన దేవుడు అని నేను నమ్మిన. నా సాకు అప్పుడు బలపడిన. నేనంతా ముద్ర అనేకులు హింస పెట్టిన. మేము కమ్మాసు, మా భార్య కూడా చంద్రబాబు, మేము దగ్గర పోదులే. కానీ నేను దూరం అయిపోయినా. ఎప్పుడైతే నేను యేసుప్రభు నమ్ముకున్నానో అంత దూరం అయిపోయినా నేను. కానీ ఇక్కడ చూడండి, ఒకటే ఒక మాట. అదొకటే కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకంలో చరిత్ర ఏం చెప్తుందంటే, క్రీస్తు పూర్వము క్రీస్తు వెనక అని ఉంటుంది. ఇంకెవరి పేరు రాలి అక్కడ. చరిత్ర క్రీస్తు ముందుకు జరిగింది, క్రీస్తు వెనక జరిగింది. కాబట్టి చరిత్రలో కూడా క్రీస్తు అని పేరుతో కాకుండా. అంతేకాకుండా ఆది కాండములు ఏం చెప్తాడంటే, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అందరినీ మనిషిని సృష్టించినాడు. మనిషిని ఎక్కడి నుంచి తీసినాడు? మట్టితో చేసినాడు. జగటమట్టితో. ఎక్కడి నుంచి? చూడండి, మనం చెప్పినప్పుడు ఎక్కడి నుంచి చేసినాడంటే, చూడండి 6000 కిలోమీటర్లు భూమిలో నుంచి జగటమ్మని తీసి మనిషిని చేసినాడంట. మనిషిని చేసిన తర్వాత నాసిక రంధ్రములో ఆయన జీవవాయు ఊదినప్పుడు మనిషి ఏమైపోయినాడు? ఆయన స్వరూపమందు ఆయన పోలిక తప్పున చేసినాడు. ఆ విధంగా చేసిన తర్వాత మానవుడు ఈ లోకానికి వచ్చి జీవించిన. చూడండి ఎంత గొప్ప భాగ్యం అని చూడండి. అది ఎక్కడక్కడ ఏ గ్రంథంలో లేదు. మనిషి పుట్టాడంటే తండ్రిని దేవుడు ఈ లోకానికి మనల్ని ఏం చేసినాడంటే ఆ జగటమ్మనతో చేసిన. ఆ జగటమ్మలో ఏమేమి ఉంటుంది అంటే బాగా అర్థం చేసుకోండి. సోడియం ఉంటుందంట, ఐరన్ ఉంటుందంట, అయోడిన్ ఉంటుంది, ఫ్లోరిన్, జంకు, సల్ఫర్, సిలికాన్, ఇవన్నీ నీరు, కార్బన్ అన్ని కలిసి లావాగా మారి ఉంటుందంట. చూడండి, అవన్నీ కలిపి. కాబట్టి ప్రతి ఒక్క మనుషులు పుట్టిన తర్వాత చనిపోతే ఏం చేస్తారు? మట్టిలోనే పోతాడు. ఇక ఎక్కడ పోతాడు? మట్టిలో పోతాడు. ఈ శరీరము మట్టితోనే పోతాడు. చూసినారా? ఈ సత్యాన్ని వాళ్ళు నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపడ్డా. అవును, ఆయనే సృష్టికర్త. ఆయన చేసినట్టు గొప్ప కార్యం మనము ఈ లోకములు. కాబట్టి యేసు ప్రభువే నిజమైన దేవుని నమ్మినాం. చూసినారా? అంతేకాకుండా ఆ యొక్క దేవుని యొక్క మార్గము ఆయన అందరికీ తెలియపరిచి ఈరోజు మనము మానవుడైన పుట్టింది కాకుండా జంతువులకి అన్ని ఎక్కడి నుంచి ఆహారం తింటది? భూమిలో నుంచే రావాలా. ఆహారం ఏదైనా కానీ, ధాన్యం కానీ, కాయగూరలు కానీ, ఏ నూనె కానీ, ఏమైనా కానీ భూమిలో నుంచే రావాలంట. చూడండి, ఆ దేవుడు భూమిలో నుంచి ప్రతి ఒక్క మానవుడికే కాదు, ప్రతి జంతువు కూడా భూమిలో నుంచి కావాలా. కాబట్టి అప్పుడు సృష్టికర్తన దేవుడు నేను నమ్మిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను అవతల బాప్తిసం తీసుకున్నాను. నేను పుట్టుకొస్తూ ఎవరిని నేను చూసేదిలా. నేను వచ్చేది భక్త జింగారు ఫెలోషిప్ లో పోయి నేను బాప్తిసం తీసుకున్నా. బాప్తిసం తీసుకున్న తర్వాత
దేవుడు ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలా, నమ్మి బాప్తిస్మం పొందిన రక్షణ పడతాను, నమ్మని వారికి శిక్షని. ఈ మాట ప్రకారం నేను సేవలో దిగినాను. దేవుడు నన్ను ఈ విధంగా దీవించినాడు, స్థిరపరిచినాడు. అందుకై దేవుడు ఆయన ఆ విధంగా నన్ను ఆశ్రయించినందుకు దేవుని వందనాలు చెల్లించుకుంటూ, కాబట్టి నిజమైన దేవుడు ఎవరనేది నేను తెలుసుకున్నాను. కాబట్టి మీరు కూడా నిజమైన దేవుడు యేసు ప్రభు ఒక్కడి తండ్రి అయిన దేవుడు ఏం చెప్పినాడు? యేసు ప్రభు మూలంగానే రావాలి, ఆయన మూలంగా రావాలి. ఆయన తప్ప ఇంకెవరు దేవుడు లేదు. ఆయన మూలంగా తండ్రి దగ్గరకు రావాలి, ఆయన మూలంగా మీరు ప్రార్థన చేసుకోవాలి చెప్పినాడు. కాబట్టి నేను ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో నేను ఇద్దరికి బాప్తిస్మం ఇచ్చేదాన్ని కూడా దేవుడు నాకు ఆ భాగ్యం ఇచ్చినాడు. ఆ భాగ్యం కూడా నేను అనేక సంవత్సరాలు 10 సంవత్సరాలు 2006లోనే రక్షింపడినా. కానీ 2006లో రక్షింపడిన తర్వాత నేను సేవ కొరకు వచ్చినప్పుడు నాకు 15 సంవత్సరాలు నేను ఎవరికి బాప్తిస్మం ఇవ్వలే. కానీ నేను దేవుని కన్నీరు పెట్టి ప్రార్థన చేసిన దేవుడు నాకు అనేక విధాలుగా దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో నేను బాప్తించడానికి దేవుడు నన్ను దీవించి బలపరిచి కాపాడినాడు. కాబట్టి దేవునికి వందనాలు చెప్పుకో. మీరందరూ కూడా ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో వారందరూ కూడా నిత్య వారసత్వం పరలోక రాజ్యం పోవడానికి దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు, బలపరుస్తాడు. నేను ఉదయం బాప్తిజం తీసుకోవడానికి మనకు జరిగే మేలన్నీ కూడా నేను ఉదయం చెప్పిన, మీరు లేదప్పుడు. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో బాప్తిజం తీసుకునే బిడ్డలుగా ఉండి మనం దేవుని నిత్య వారసత్వమున పరలోక రాజ్యం పోవాలా. కాబట్టి యేసుక్రీస్తుల వారే నిజమైన దేవుడు, యేసే మనకు రక్షకుడు. కాబట్టి ఆయన నామంలో మనం ప్రార్థన చేసి వేడుకున్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, స్థిరపరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి బలపరచాలా. అయ్యగారు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారు చేతులతో జోడించి